హలో అందరికీ మన కాగ్నిటివ్ కెఫే ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మనందరిలో రోజు జరిగే ఒక ఇంటర్నల్ ఫైట్. అసలు మన బ్రెయిన్ డిసిషన్స్ ఎలా తీసుకుంటుంది. ఒకసారి కరెక్ట్గా అనిపిస్తుంది, ఇంకోసారి ఎందుకురా ఇలా చేశామనిపిస్తుంది కదా. ఈ లాజిక్ ఏంటో ఈరోజు డీకోడ్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. మీ లైఫ్లో ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అబ్బా, ఇప్పుడు సీరియస్గా బుక్ తీసి చదువుకోవాలా, లేక ఇంకో 3 గంటలు అలా సోషల్ మీడియా స్క్రోల్ చేయాలా అని ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు కదూ. ఈ చిన్న ప్రశ్నే ఈరోజు మన టాపిక్ మన రియల్ లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో పర్ఫెక్ట్గా చెప్తుంది. సో ఈరోజు మన ఎజెండా ఏంటంటే, ఫస్ట్, మీట్ యోర్ టూ బ్రెయిన్స్. సెకండ్, వై వీ నీడ్ బోత్. థర్డ్, ద జనరేషనల్ బ్రెయిన్ బ్యాటిల్. ఫోర్త్, ఎవ్రీడే క్లాషెస్ అండ్ ట్రిగర్స్. అండ్ ఫైనలీ, అచీవింగ్ ది అల్టిమేట్ బ్యాలెన్స్. చలో స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 1, మీలోని ఆ రెండు మెదళ్ల పరిచయం. మీట్ యోర్ టూ బ్రెయిన్స్, ది ఇంటర్నల్ ట్యాగ్ టీమ్. మొదటి ఫైటర్ మన ఎమోషనల్ బ్రెయిన్. ఇది మన ఎమిగ్డాలా మరియు లింబిక్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యుండే చాలా చాలా ఫాస్ట్ సిస్టమ్. భయం, ఆనందం లేదా ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు ఇది వెంటనే రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాలో మీ ఫోటోకి లైక్స్ రాగానే లోపల ఒక చిన్న ఆనందం వస్తుంది కదా. ఆ ఇన్స్టెంట్ డోపమైన్ కిక్, అదంతా ఈ ఎమోషనల్ బ్రెయిన్ చేసే మ్యాజిక్కే. ఇక మన రెండో ఫైటర్, లాజికల్ బ్రెయిన్. ఇది ప్రీఫ్రంటల్ కార్టెక్స్తో ముడిపడి ఉంటుంది. ఇది కొంచెం స్లో. ప్లానింగ్, సెల్ఫ్ కంట్రోల్, ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఇవన్నీ డీల్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ లాజికల్ సిస్టమ్ పనిచేయడానికి చాలా ఎనర్జీ కావాలి, అందుకే నెమ్మదిగా పనిచేస్తుంది. ఇంకో షాకింగ్ విషయమేంటంటే, మనకి 20 ఏళ్ల వయసు దాటే వరకు ఈ పార్ట్ అసలు పూర్తిగా డెవలప్ అవ్వదు తెలుసా. వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఈజ్ ఈ రెండింటి మధ్యన కాంట్రాస్ట్. ఎమోషనల్ బ్రెయిన్కి అంతా ఇప్పుడే కావాలి, ఇన్స్టెంట్ రివార్డ్స్ కోసం చూస్తుంది. కానీ లాజికల్ బ్రెయిన్ అలా కాదు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తుంది. ఒకటి సూపర్ ఫాస్ట్గా రియాక్ట్ అయితే, ఇంకొకటి కూల్గా ఆలోచించి డిసిషన్ తీసుకుంటుంది. మూవింగ్ ఆన్ టు సెక్షన్ 2, వై వీ నీడ్ బోత్, సర్వైవల్ వర్సెస్ సివిలైజేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ రెండిట్లో ఏదీ విలన్ కాదు, వాటి పనులు వేరు అంతే. అసలు ఈ ఎమోషనల్ బ్రెయిన్ మెయిన్ జాబ్ ఏంటో తెలుసా? సర్వైవల్ అంటే ప్రాణాలతో ఉండటం. సడన్గా ఏదైనా ప్రమాదం వస్తే ఎస్కేప్ అవ్వడం, ఫ్యామిలీని కాపాడుకోవడం, మనుషులతో బాండ్స్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ దీని పనులే. ఒకవేళ ఈ ఫాస్ట్ ప్రాసెసింగ్ లేకపోయి ఉంటే ప్రాచీన కాలంలో మనుషులు క్రూర మృగాలకి ఈజీగా బలైపోయేవారు. దానికి పూర్తిగా ఆపోజిట్గా లాజికల్ బ్రెయిన్ డ్యూటీ ఏంటంటే, నాగరికతను బిల్డ్ చేయడం. మనుషుల మధ్య కోఆపరేషన్, ఫ్యూచర్ ప్లానింగ్, సైన్స్, మ్యాథ్స్ అండ్ ఆఫ్ కోర్స్ లాస్ అండ్ మొరాలిటీ. ఇవన్నీ లాజికల్ బ్రెయిన్ వల్లే సాధ్యమయ్యాయి. సో సింపుల్గా చెప్పాలంటే, ఎమోషనల్ బ్రెయిన్ మనల్ని బ్రతికిస్తే, లాజికల్ బ్రెయిన్ మనమొక గొప్ప సమాజాన్ని నిర్మించుకునేలా చేసింది. సెక్షన్ 3, ది జనరేషనల్ బ్రెయిన్ బ్యాటిల్. తరాల మధ్య ఈ బ్రెయిన్ బ్యాటిల్ ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా జెన్ ఎక్స్, మిలీనియల్స్ మరియు జెన్ జెడ్. లెట్స్ మూవ్ టు అండ్ సీ హౌ దిస్ బిల్డ్స్. 1965లో పుట్టిన జెన్ ఎక్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్తో పాటే పుట్టిన జెన్ జెడ్ వరకు మన డిజిటల్ జర్నీ ఎలా మారిందో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, జనరేషన్ ఎక్స్. వీళ్ళు పెద్దగా డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేని టైంలో పెరిగారు. దానివల్లేమో వీళ్లలో కొంచెం పేషెన్స్, అటెన్షన్ స్పాన్ ఎక్కువ ఉంటాయి. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. వీళ్లకి సోషల్ మీడియా డోపమిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం పెద్దగా రాలేదు. కానీ వర్క్ ప్రెషర్, ఫైనాన్షియల్ టెన్షన్స్ లాంటివి వీళ్ల మెయిన్ ఎమోషనల్ ఛాలెంజెస్. నెక్స్ట్, మన మిలేనియల్స్. అసలు ఆఫ్లైన్ ప్రపంచం ఆన్లైన్గా ఎలా మారిందో కళ్లారా చూసిన జనరేషన్ ఇది. వీళ్ళకి ఎమోషన్స్ గురించి, మెంటల్ హెల్త్ గురించి చాలా అవేర్నెస్ ఉంటుంది. డిజిటల్ వరల్డ్కి ఈజీగా అడాప్ట్ అయిపోయే లాజికల్ స్ట్రెంగ్త్ ఉన్నా, వీళ్లకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్, కంపారిజన్ కల్చర్. సోషల్ మీడియాలో చూసి పక్కవాళ్లతో పోల్చుకుని బర్న్అవుట్ అయిపోతుంటారు. అండ్ ఫైనలీ, జెన్ జెడ్. వీలైతే చేతిలో స్మార్ట్ ఫోన్తోనే పుట్టారు అనొచ్చు. ఇన్ఫర్మేషన్ని చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ కంటిన్యూస్ నోటిఫికేషన్స్ వల్ల వచ్చే ఎమోషనల్ ఓవర్లోడ్. ఎప్పుడు చూసినా ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. దీనివల్ల డెసిషన్ ఫెటీగ్ పెరిగిపోయి ఒకదానిమీద డీప్గా ఫోకస్ చేయడం వీళ్ళకి పెద్ద లాజికల్ ఛాలెంజ్గా మారిపోయింది. సెక్షన్ 4, ద మోడర్న్ అరీనా, ఎవ్రీడే క్లాషెస్ అండ్ ట్రిగర్స్. మన డైలీ లైఫ్లో ఈ బ్రెయిన్స్ ఎలా కొట్టుకుంటాయో చూద్దాం. స్ట్రెస్, భయం, ఒంటరితనం లేదా పీర్ ప్రెషర్ ఉన్నప్పుడు, ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేనప్పుడు మన ఎమోషనల్ బ్రెయిన్ ఫుల్ పవర్లోకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున్నే లేవాలి, నిద్ర చాలా ఇంపార్టెంట్ అని మీ లాజికల్ బ్రెయిన్ గట్టిగా చెప్తున్నా సరే, మీ ఎమోషనల్ బ్రెయిన్ మాత్రం
ప్లీజ్ జస్ట్ ఇంకొక షార్ట్ వీడియో చూసి పడుకుందాం అని అరుస్తుంది. రిలేటబుల్ కదూ? దానికి ఆ ఇన్స్టెంట్ కిక్ కావాలి మరి. ఇక్కడ అస్సలైన ట్విస్ట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా యాప్స్ అన్నీ మన ఎమోషనల్ బ్రెయిన్ని డైరెక్ట్గా టార్గెట్ చేసేలా డిజైన్ చేశారు. కోపం, క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్, వాలిడేషన్ ఇవన్నీ మన లాజికల్ ఆలోచనల్ని పక్కన పెట్టేసి వెంటనే రియాక్ట్ అయ్యేలా చేస్తాయి. అందుకే మంచి విషయాల కంటే కోపం తెప్పించే న్యూస్ ఆన్లైన్లో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలిస్ట్రేట్స్ ఈ ఇంటర్నల్ ఫైట్ మన డైలీ లైఫ్లో ఎలా ఉంటుందో. స్కూల్ విషయానికొస్తే అమ్మో ఎగ్జామ్స్ అంటే భయం అనేది ఎమోషన్ అయితే, రోజు ప్రిపేర్ అవుదాం అప్పుడు స్కోర్ పెరుగుతుంది అనేది లాజిక్. అలాగే రిలేషన్షిప్స్లో వెంటనే కోపగించుకోవడం ఎమోషన్ అయితే, ఆగి అవతలి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం లాజిక్. ఇది హర్ఫండ్ లిటరలీ ప్రతిరోజు మనం ఫేస్ చేసేదే. ఇక ఫైనల్ సెక్షన్ 5 అచీవింగ్ ది అల్టిమేట్ బ్యాలెన్స్ సైన్స్ మీట్స్ ఫిలాసఫీ. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మోడర్న్ న్యూరోసైన్స్ చెప్తున్న అద్భుతమైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇమోషన్ అనేది లాజిక్కి శత్రువు కాదు. ఒక మంచి డిసిషన్ తీసుకోవాలంటే మనకి ఈ రెండూ కావాలి. అసలు ఇమోషన్స్ లేకుండా కేవలం లాజిక్తో ఆలోచిస్తే మనం రోబోట్స్లా తయారవుతాం. అదే లాజిక్ లేకుండా ఓన్లీ ఇమోషన్స్తో వెళ్తే ఇంపల్సివ్గా, ఆవేశంగా డిసిషన్స్ తీసుకుంటాం. సో బ్యాలెన్స్ ఇస్ కీ. ఇవి కేవలం సైన్స్ మాత్రమే చెప్పట్లేదు. మన ప్రపంచంలోని మేజర్ రిలీజన్స్ అన్నీ చాలా ఏళ్ల క్రితమే ఈ బ్యాలెన్స్ గురించి చెప్పాయి. ఇస్లాంలో హార్ట్కి మైండ్కి బ్యాలెన్స్ ఉండాలంటారు. హిందూ మతంలో మెడిటేషన్, సెల్ఫ్ కంట్రోల్ ద్వారా ఎమోషన్స్ని శాంతపరచాలి అంటారు. బుద్ధిజంలో రియాక్ట్ అయ్యే ముందు అబ్జర్వ్ చేయాలి, మైండ్ఫుల్గా ఉండాలి అంటారు. అలాగే క్రిస్టియానిటీలో కూడా కోపాన్ని ఆపుకొని థాట్ఫుల్గా ప్రేమను పంచాలి అంటారు. సో సైన్స్ అయినా ఫిలాసఫీ అయినా చెప్పేది ఒక్కటే, వీ నీడ్ ఇన్నర్ హార్మనీ. సో ద క్రూషియల్ పాయింట్ ఇస్, మన లక్ష్యం మన ఎమోషన్స్ని చంపేయడం కాదు. అసలైన మెచ్యూరిటీ అంటే ఒక 3 స్టెప్స్. 1 ముందు మీ ఎమోషన్స్ని అర్థం చేసుకోండి. 2 వాటిని తెలివిగా, పాజిటివ్గా గైడ్ చేయండి. అండ్ 3 ఎమోషన్ మరియు లాజిక్ రెండింటినీ ఒక టీంలాగా కలిసి పనిచేయనివ్వండి. సో ఈ కాగ్నిటివ్ కేఫ్ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు, మీరు నెక్స్ట్ వీడియోకి స్క్రోల్ చేసే ముందు మిమ్మల్ని మీరు ఒక్క ప్రశ్న అడగండి. మీ ఇమోషన్స్, మీ లాజిక్ ఈ రెండూ ఒక టీంలాగా వర్క్ చేస్తున్నాయా, లేక ఒకటి ఇంకొక దాన్ని డామినేట్ చేస్తుందా? థింక్ అబౌట్ ఇట్. మీ బ్రెయిన్లో ఆ బ్యాలెన్స్ని వెతకండి. సీ యూ నెక్స్ట్ టైమ్.